హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ఈ విధంగా చేసుకొని చాలా బాగుంటుంది. నేను 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను చూడండి. ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకోండి. ఇప్పుడు మనం చేదు పోవాలి అంటే ఇలా తల దగ్గర మధ్యలో కట్ చేసుకొని ఒక చిన్న దారంలాగా వస్తుంది. ఆ దారం అనేది తీసేయండి. చేదు అనేది ఉండదు. చాలా బాగుంటుంది కర్రీ అనేది. ఈ విధంగా అన్నీ తీసుకొని పెట్టుకోండి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని ఆ పైన లేయర్ అనేది తీసేయండి. చూడండి, నేను అన్నీ తీసుకొని పెట్టుకున్నాను. మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని వాటర్లోనే పెడుతున్నాను మనకి మసాలా వేగేంత వరకు. ఇంక ఇప్పుడు మనం పెనం పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఎందుకంటే రొయ్యలు అనేది ఆయిల్లో వేగనీకే. ఇంకా ఆయిల్ హీట్ అయిపోయాక చూడండి, మనం రొయ్యలు ఏదైతే వాష్ చేసుకున్నామో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి రొయ్యలు అనేది వేయండి. హై ఫ్లేమ్లో పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి ఇలా కలపండి. ఇంకా చిటికెడంత ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేస్తే త్వరగా వేగుతాయండి. చూడండి, చిటికెడంత ఉప్పు వేసుకున్నాక చిటికెడంత పసుపు కూడా వేసుకోండి, ఎందుకంటే సీ ఫుడ్ కాబట్టి. చూడండి, ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇంకా 2 నుంచి 3 సెకండ్ల వరకు ఇలా కలపండి. ఉప్పు పసుపు అనేది బాగా పడుతుంది, కానీ త్వరగా వేగిపోతున్నాయి చూడండి. ఈ విధంగా ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మూత తీసి రొయ్యల్లో ఉన్న వాటరు, ఇంకా మనం ఉప్పు వేసాం కదా, ఆ వాటర్ కూడా వచ్చేస్తుందండి. ఈ వాటర్ అంతా ఇమిరిపోయేంత వరకు హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. చూడండి, ఇప్పుడు ఈ వాటర్ అన్నీ ఇమిరిపోయాయి. ఈ విధంగా ఫ్రై చేసుకొని వాటర్ అనేది ఉండకూడదు. కర్రీ అంత బాగుంటుంది నేను చెప్పినట్టుగా చేస్తే. ఇంక ఈ వాటర్ ఏం లేవు కదా, ఇంకా పక్కన బౌల్లోకి సర్వ్ చేసుకొని మీకు కావాలంటే పెను మళ్ళీ వాష్ చేసుకొని అయినా పెట్టుకోవచ్చు, లేదంటే అలానైనా ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే వాష్ చేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, తక్కువ కావాలన్న వాళ్ళు కొంచెం 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక ఒక 4 పచ్చిమిరపకాయల పొడుగు కట్ చేసుకొని 4 ఎర్రగడ్డలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నామంటే బాగుంటుంది. త్వరగా వేగిపోతాయి ఆనియన్స్ అనేది. ఈ కర్రీలో ఆనియన్స్ మనం వేసామా అనే డౌట్ వస్తూ ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండండి ఒక 10 నిమిషాలు. ఇంక గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చిటికెడంత ఉప్పు వేసారంటే త్వరగా వేగిపోతాయి అనేసి ఉప్పు వేస్తామండి. ఇంకొక 10 నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ అనేది రావాలండి, తెల్లగా అనేది ఉండకూడదు. ఇంక ఇప్పుడు మనము అల్లం పేస్ట్ వేసుకున్నాము. నేనైతే ఇంట్లో చేసిన అల్లం పేస్ట్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. వేసుకున్నాక ఇలా బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండండి 2 నుంచి 3 సెకండ్ల వరకు. అంటే పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకుంటే అల్లం పేస్ట్ వేసాక. ఇంక ఇప్పుడు మనము మసాలా వేసుకుందాము. 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి వేస్తున్నానండి. ఇంకా ధనియాల పొడి 1.5 టేబుల్ స్పూన్ వేసుకుందామండి. అన్నీ 1.5 టేబుల్ స్పూనే వేస్తున్నాను నేను. ఉప్పు ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఉప్పు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ముందు నుంచి కొంచెం కొంచెం వేస్తున్నాం కాబట్టి. మిరియాలు ఒక 10, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేయించుకొని పొడి చేసుకొని వేసుకోనండి. ఇంకా ఇవి బాగా మసాలా అంతా పట్టేలాగా ఆనియన్స్కి ఒక 2 నుంచి 3 సెకండ్ల వరకు ఇలా కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లోనే, హై ఫ్లేమ్లో పెట్టకండి. ఇంక ఇప్పుడు మనం చిటికెడంతా గరం మసాలా వేసుకుందాము. అది ఒక 1/2 టేబుల్ స్పూన్ వేయండి. నేనైతే కొలతలతో ప్యాకెట్తో వేస్తున్నాను. ఇంక ఇవి బాగా వేగిపోయాక మనం ఇప్పుడు కొంచెం రొయ్యలు ఉడకనీకే గ్రేవీ అనేది కావాలి కదా, అందుకనేసి ఇంకా మనం మూత పెట్టేసాము. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఆనియన్స్ కానీ బాగా మసాలా పట్టిన తర్వాత మనం ఫ్రాన్స్ అనేది వేసుకుంటున్నాం, అంటే రొయ్యలు వేసుకుంటున్నాము. రొయ్యలు వేసాక ఒక 10 నిమిషాలు ఇలా కలుపుతూ ఉండండి. ఆనియన్స్ బాగా మసాలా పట్టేలాగా కలపండి రొయ్యలకు. ఇంకా మనం ఒక 2 నుంచి 3 సెకండ్ల వరకు మూత పెట్టేసిన తర్వాత తీసి చూడండి, కొంచెం అవి ఆవిరి అనేది పట్టి ఉంటాయి. ఆ ఫ్లేవర్లో చిటికెడంత కరివేపాకు వేసుకోండి. స్పెషల్గా కరివేపాకు వేస్తే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మర్చిపోకుండా నేను చెప్పినట్టుగా చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇవన్నీ బాగా వేగిపోయాక ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాము. పెద్ద గ్లాస్ అన్ని వాటర్ వేసుకొని
ఒక 2-3 సెకండ్ల వరకు ఇలా కలుపుకోండి. కొంచెం గ్రేవీ ఉండాలనేసి నేను కొన్ని వాటర్ వేస్తున్నానండి. ఎక్కువ వాటర్ వేయకండి. చూడండి ఈ విధంగా ఉంటే చాలండి. మనకు ఉడికే కొడికి ఆనియన్స్ కూడా వాటరే కదా, అది ఉడికే కొడికి మన గ్రేవీ అనేది చాలా వస్తుంది. ఇంకా మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. అంటే మనం ఏదైతే మసాలా వేసామో అవి దానికి రొయ్యలకు అనేది పడుతుంది. ఇంకా ఉప్పు కారం సరిపోయేలేవో చూసుకోండి. నేనైతే కొంచెం తక్కువగా ఉంది ఉప్పు అనేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. నా కొలతలతో అయితే మీకు ఇంకా కొంచెం తక్కువగా అంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 2-3 నిమిషాల తర్వాత మూత పెట్టేశాక ఒక 20-25 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. పైన నూనె తేలేంత వరకు ఇలా ఉడికించుకున్నారంటే చిటికెడంత కొత్తిమీర వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసే ముందు. ఎందుకంటే నేను ఉడికిపోయాయి అనేసి నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఒకటి ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను రొయ్యలు ఉడికాయా లేవా అనేసి. చూడండి ఇప్పుడు మెత్తగా ఉడికిపోయాయండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ మటుకు. ఖచ్చితంగా ట్రై చేయండి. రైస్లో కానీ, చపాతీలో కానీ, దోశలోకి అయినా కానీ. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను ప్రతి ఒక్క వీడియో స్పెషల్గా టేస్టీగా పెడుతూ ఉంటాను. ఈజీగా సింపుల్గా కూడా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.